ఒక్క 10 minutes నా కోసం మీరు కేటాయించండి, ఓకేనా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. Okay, I try to speak in English. Okay, I try to speak. Why? Because I studied in a government college, so they didn't provide some fluent English to me. So I can manage in a multi-linguistic. Okay, I can manage Hindi, Telugu, English. Okay, mixture of all languages is called India, right? So that's why I try to speak in all languages. Okay, बीच में कुछ भी बोले तो आप तकलीफ आपको पहुंचे तो मुझे माफ कर लेना, ठीक है? मैं कौन हूँ, నేను ఇక్కడ ఎందుకు వచ్చినా, ఎవరు తెలుసుకోవాలనే ఉత్సాహం మీ అందరికీ ఉంది కదా. సో తెలుసుకోవాలని ముందు నా కోసం మీరు చేయాల్సింది ఒక చిన్న పని ఏంటంటే, మీ వెన్నుపూసని నిటారుగా పెట్టాలి, అటెన్షన్ పొజిషన్లో ఉండాలి. అండ్ థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు బాడీ అబ్సెంట్, మైండ్ ప్రెజెంట్ ఉండాలి. వి కేమ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ ఎస్పెషలీ బ్యాక్ బెంచర్స్. I am also backbenchers. Today I am speaking here, so that's why I request backbencher to support me. Okay. Let me introduce myself. Advocate Srikanth, practicing in High Court of Telangana and Telangana agitator. I contested as a MLA from Ambarpet as independent. This is my introduction. This is my team, and most of them are studying LLB. Okay. So, Gen Z or Gen Alpha, Gen Beta? Gen Z. Good. Okay. Alphabetically we are last Z, right? So I belonging to A, starting from A. Okay, I want to start from A. So there is a letter called D. You know D? Yeah, my name starts from D. Devarupala Srikanth. So D, right? So D ద్వారా కొన్ని words ఉంటాయి, and that's are dangerous too. D means dangerous కదా. Yeah, you know one word D which describes drug. You know drugs అనేది మంచిదా చెడ్డదా? డేంజరస్, అంతేనా? ఎడిక్షన్ కూడానా? సో ఈరోజు మీ ముందుకి రావడానికి గైస్ ప్లీజ్ కొంచెం మీరు అందరు, అందుకే అన్న రిక్వెస్ట్, బాడీ అబ్సెంట్, మైండ్ ప్రెజెంట్. ఓకే, నా మౌతే మాట్లాడుతుంది, మీరు అందరు తర్వాత మాట్లాడాలి. ఓకే, ఏంటిది? థింక్ ఫస్ట్, సే నో టు. ఓకే, అండ్ వీఆర్ రన్నింగ్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ కాల్ స్వామి వివేకానంద యువసేన. మేమందరం ఒక సంకల్పం తీసుకున్నాం, ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మీలాంటి అమాయకమైనటువంటి పసి పిల్లలని టార్గెట్ చేస్తూ కొంతమంది పెడ్లర్స్ వారు డ్రగ్స్ని ఎక్కించే ప్రయత్నం చేస్తారు, మీ మైండ్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే సామెత విన్నాం కదా మనం అందరం. సో ఈ ప్రివెంట్ చేయడానికి శ్రీకాంత్ అన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు మీ దగ్గరికి వచ్చే ముందు మీకు దాని గురించి తెలిస్తే మీరు దాని పట్ల అప్రమత్తం ఉంటారు, అవునా? సో డ్రగ్స్ వాడడం వల్ల మోస్ట్ ఆఫ్ ది మీలాంటి అడోలెన్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలే ఈరోజు అది ఒక పబ్ కల్చర్ నుంచి స్కూల్లోకి వచ్చింది. ఈరోజు స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు పెడ్లర్స్. సో మిమ్మల్ని అవేర్నెస్ చేయాలని చెప్పేసి బీయింగ్ ఏ అడ్వకేట్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా మేము సంకల్పం తీసుకున్నాం, ప్రతి కాలేజీలోకి ప్రతి స్కూల్లోకి వెళ్ళి దీని మీద అవేర్నెస్ చేయాలని చెప్పేసి. సో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. అండ్ మీ అందరికి తెలుసు NDPS యాక్ట్ తెలుసా మీ అందరికీ? NDPS యాక్ట్ అంటే డ్రగ్స్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంటుంది. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి 1985లో ఒక సెక్షన్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఎవరైనా సరే డ్రగ్స్ అమ్మితే, సేవిస్తే వారు చట్టపరంగా శిక్షాతులవుతారు. ఇప్పుడు వారి మీద డ్రగ్స్ కేసు ఉందనుకోండి, యూ ఆర్ లాట్ ఆఫ్ డ్రీమ్స్, మీరు అమెరికాకు పోవాలనుకుంటారు, బయటికి కంట్రీస్కి వెళ్ళి చదవాలనుకుంటారు. వన్స్ ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, చిన్న ఎఫ్ఐఆర్ అయినా సరే డ్రగ్స్ సేవించారు, డ్రగ్స్ కొన్నారు, డ్రగ్స్ అమ్మారు అంటే కూడా మీకు అమెరికన్ పాస్పోర్ట్స్ రావు. మీ అందరికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా. అండ్ బీయింగ్ అడ్వకేట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సొసైటీలో చాలామంది 2 సెక్షన్స్ నుంచి, అంటే 2 చట్టాల గురించి ఎవరికి తెలియట్లేదు. కోర్ట్ సినిమా చూసారా మీరు అందరూ? కోర్ట్ సినిమా చూసారా? పోక్సో తెలుసా మీ అందరికీ? ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. ఇది 2012లో ఇంప్లిమెంట్ అయ్యింది. పోక్సో అండ్ NDPS ఆర్ ది మేజర్ ఫ్యాక్టర్స్ యూత్ అనే వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. అంటే చట్టం గురించి తెలియక చాలామంది కూడా దానికి బాధితులు అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక మైనర్ పిల్లని మనం చూసినా, కన్ను కొట్టినా సరే, ప్రేమించినా సరే, ఒక మేజర్ పిల్లవాడితో తిరిగినా సరే వాడు చట్టం పరిధిలో శిక్షకి అర్హుడు, వాడిని అరెస్ట్ చేస్తారు. దానికి ఉదాంతం మీకు తెలుసు, సెంట్రల్ మినిస్టర్ గారు కొడుకుని కూడా తీసుకెళ్ళి లోపడేశారు, పోక్సో. అండ్ ఇది కూడా అంతే, NDPS కూడా అలాగే వర్తిస్తుంది. మిమ్మల్ని వన్స్ జైలు పాలు అయ్యారనుకోండి, మీ మెంటల్ స్టేటస్ అనేది మారిపోతుంది, అవునా కదా? మీరంతా హ్యాపీగా మీ పక్కన కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేటువంటి జీవితాన్ని మీరందరూ కూడా కోల్పోతారు. కోల్పోదామా? డ్రగ్స్ నుంచి కోల్పోదామా?
సో దట్స్ వై సే నే టు డ్రగ్స్. కానీ ఇది శ్రీకాంత్ అన్న చెప్తే కాదు, ఇప్పుడు చాలామందికి తెలుసో తెలియక అలవాటు అవుతుంది. సో దాని నివారణ ఏ విధంగా చేయాలి అనేది దాని మీద దృష్టి పెట్టాలా లేదా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో క్లాస్ రూమ్లో మన పక్కనే కూర్చుంటాడు, వాడు మెంటల్ అగోని తోటి చాలా బాధపడుతూ ఉంటాడు, చెప్పలేకపోతాడు. తల్లి తండ్రి తర్వాత ఎవరితోటైనా షేర్ చేసుకునేదంటే అది ఫ్రెండ్. ఇక్కడ మీతో పాటు 2 years ఏ రక్త సంబంధం లేకపోయినా సరే ట్రావెల్ చేసేవాడు మీ ఫ్రెండ్. సో వాడు కష్ట సమయంలో ఉన్నాడో లేదో తెలిసేటువంటి వ్యక్తి ఫ్రెండ్. ఈరోజు ప్రతి విషయాన్ని తెలుసుకునేవాడు ఫ్రెండ్. కాబట్టి మీలో ఎవరైనా సరే అలాంటి డ్రగ్స్కి ఎడిక్ట్ అయితే, కాలేదని నేను అనుకుంటున్నాను, కానీ పక్కన మన బస్సీలలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే జస్ట్ టాక్ టు దెమ్ అండ్ వాళ్ళని దాంట్లోంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మనం చేయాలా లేదా? ఎందుకు చేయాలి? వై? బికాస్ దిస్ నేషన్ బిలాంగ్స్ టు ఎవరికి? ఎవ్రీవన్. కానీ దాంట్లో మేజర్ ఫ్యాక్టర్ ఎవరు? యూత్. నేను నమ్మేది ముగ్గురండి, కిసాన్, జవాన్ ఆర్ నవజవాన్. ఎవరు? కిసాన్, జవాన్ ఆర్ నవజవాన్. కిసాన్ అనేటోడు ఏం చేస్తున్నాడు? ఎండనక వాననక రేయనక రప్పనక వెళ్ళి పంటని పండిస్తున్నాడు, మనకు ఆహారాన్ని అందిస్తున్నాడు. అక్కడ జవాన్ అనేటోడు చలిలో ఈరోజు వణుకుతూ ఎండకి కాస్తూ తను మనకి మంచి నిద్రనిస్తున్నాడు, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా. కానీ ఇక్కడ ఉన్న నవజవాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది యాంటీ ఎలిమెంట్స్. అవునా కదా? సో యాంటీ ఎలిమెంట్స్ని మనం డైరెక్ట్గా ట్యాకిల్ చేయలేం, బట్ వీ హ్యావ్ టు ట్యాకిల్ విత్ అవర్ షార్ప్ మైండ్స్, రైట్? షార్ప్ మైండ్స్. సో ఇలాంటి మైండ్స్ని టార్గెట్ చేయడానికి చాలామంది సంఘ విద్రోహ శక్తులు ఫస్ట్ వాళ్ళని ఎట్లా లేపుతారు అంటే, అరే యు ఆర్ ద హీరో అని చెప్తారు. అరే నీకు తెలిసి నువ్వు ఎంత పెద్ద తోపు తెలుసారా, నువ్వు ఇట్లా కావాలి, లేదా నీ బాడీ పెరగాలంటే ఈ డ్రగ్ తీసుకోరా, నీకు మెంటల్ టార్చర్ నుంచి బయటపడాలంటే ఈ డ్రగ్ తీసుకోరా, నీకు మార్క్స్ వస్తలేవారా, నేను టార్చర్ పెడుతున్నారా, అయితే మీరు డ్రగ్స్ తీసుకోరా. ఇది డ్రగ్స్ అని చెప్పడు, వాడు చిన్న చాక్లెట్ రూపంలో ఇస్తాడు. వన్స్ వీఆర్ ఎడిక్టెడ్, మనకు ఎడిక్ట్ అయితే ఏం చేస్తాం మనం? పబ్జీ లాగా కొట్రా వెనకాల నాకు కొడుకుని ఏ అంటాం, అవునా కదా? సో వన్స్ ఇన్సర్ట్ ఇన్ యువర్ వెయిన్స్ ఆర్ ఇన్ అవర్ బ్రెయిన్స్, ఇన్ అవర్ నర్వ్స్, ఇట్ విల్ బి ఎడిక్షన్. అవునా? సో ఎడిక్షన్ పోవాలి అంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ద యాక్షన్. అవునా? సో యాక్షన్ తీసుకునే బాధ్యత మీ అందరి మీద ఉన్నది, మీరు చేయాలి. అన్న మా వల్ల ఎలా అవుతుంది అంటే నేను చిన్న పిట కథ చెప్పి ముగిస్తా, ఎందుకంటే యువర్ టైమ్ ఈజ్ వాల్యుబుల్ టు మీ అండ్ యువర్ ప్రిన్సిపల్. వై? బికాస్ యూఆర్ టేకింగ్ ద ఫీజ్, ఐఎమ్ టేకింగ్ యువర్ టైం, రైట్? సో ఇలాగే ఏం చేయగలుగుతాము అని అన్నప్పుడు ద గ్రేట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత్ రత్న ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు తాను నిత్యం మనలాంటి విద్యార్థులతోటే స్పెండ్ చేసిన తన అమూల్యమైన జీవితాన్ని. సో వారిని ఒక పిల్లవాడు అంటే ఆయన మీటింగ్ సంబోధించినప్పుడు ఈ దేశాన్ని మార్చే శక్తి ఇక్కడ ఉన్న విద్యార్థుల మీదనే ఉన్నది, ఈ విద్యార్థులే ఈ దేశాన్ని మార్చగలుగుతారు అని చెప్పేసి అబ్దుల్ కలాం సంబోధిస్తే ఒక బుడ్డోడు లేచి, తాతగారు నేను ఇంతే ఉన్నా, నేను ఎట్లా మార్చగలుగుతా ఈ దేశాన్ని, అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి అబ్దుల్ కలాం గారిని అడగడం జరిగింది. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పినారు తెలుసా? లెట్ టు టెల్ వన్ స్టోరీ అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ మీకు చెప్తాను. ఏంటి? ఒక పచ్చని అడవి. ఏంటి? ఒక పచ్చని అడవి, మంచిగా నిండుగా ఉంది ఆ పచ్చని అడవి. ఆ పచ్చని అడవిలో ఏమేమి ఉంటాయి? లయన్స్, టైగర్స్, బర్డ్స్, రెప్టైల్స్, ఇంకేమేమో ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో ఆ పచ్చని అడవిని చూసి ఒక జ్వాలాగ్ని, ఒక అగ్నికి కోపం వచ్చింది. ఇది ఇంత పచ్చగా ఉంది, దీన్ని నేను ఈరోజు నా వాల్యూ ఏందో తెలిసినట్టు చేస్తా, లేదా ఇది పచ్చగా ఉండడం నాకు నచ్చట్లేదు, దీన్ని నేను ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ చేసేస్తా అని చెప్పేసి మెల్లగా తనకున్నటువంటి దుష్ట ఆలోచనని ఆ పచ్చని అడవి మీద అంటించేసింది. ఆ అడవి, పచ్చని అడవికి మంట అంటే ఏమవుతుంది? అడవి అంతా కాలిపోతుంది కదా. కాలిపోతే అక్కడ ఉన్న జీవరాశులు అన్నీ కూడా పరిగెడితే ప్రాణాన్ని కాపాడుకోవడానికి అటు ఇటు ఉరుకుతూ ఉన్నాయి. ఈవెన్ ద టైగర్, లయన్ వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉన్నారు. భాగంలో ఒక సబ్జెక్ట్, మనం ప్రాణం కాపాడుకోవాలని మంటకి. కానీ ఒక చిన్న పిట్ట అక్కడ పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులోకి వెళ్ళి తన ముక్కు మీద ఒక డ్రాప్ తీసుకొని ఆ డ్రాప్ని ఆ మంట మీద ఆపే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని అగ్ని చూసి, ఏ చిట్టి పిట్ట, ఏంటి నువ్వు నాకు తగిలితే నువ్వు చికెన్ 65 అవుతావు, ఇక్కడికి వెళ్ళి పో అని అన్నది. అనగానే అప్పుడు ఆ చిట్టి పిట్ట ఏమన్నది తెలుసా? ఏం చేస్తున్నావు నువ్వు? మా అడవిని అంట పెడతా ఉన్నావు, నేను ఆపే ప్రయత్నం నేను చేస్తున్నా, ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ యూ, అని నువ్వు ఉన్నది ఇంతే కదా, ఎట్లా ఆడుతావు అని చెప్పేసి ఆ మంట అంటే, నేను చేసే ప్రయత్నాన్ని ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా చుక్క కలిపితే సముద్రం అవుతుంది, ఆ సముద్రం నీ మీద పడితే నువ్వు భస్మమై బూడిదైపోతావు అని చెప్పడం జరిగింది.
సో ఆ పిల్లవాడు ఆ చిన్న డ్రాప్, ఈ డ్రాప్ బికేమ్ ఓషన్ కదా. సో అలాగే ఆ తరగతి గదిలో ఉన్న విద్యార్థి చుక్క లాంటోడు, నీలాంటోడు, నాలాంటోడు. ఈ చుక్క కలిస్తే సముద్రమే కదా. సో మార్పు అనేది నీ నుంచి నా నుంచి మొదలవుతే ఎంటైర్ వరల్డ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. వసుదేవ ఒక కుటుంబకం అంటాం కదా. సో ఆ వసుదేవ కుటుంబకం అనుకుంటాం కాబట్టి ఈరోజు భారతీయతని ప్రపంచం అంతా చూస్తుంది. స్వతంత్రం రాకముందుకే ఓ భారతీయతను పరిచయం చేసి 3 నిమిషాలు చప్పట్లను కొట్టించుకుంటూ, ఆయన పేరు నరేంద్రనాథ్ దత్తా, స్వామి వివేకానంద. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అది చెప్పేటువంటి దేశం ఏ దేశం? భారతదేశం. ఆ భారతీయులంతా చాలా గొప్పోళ్ళు కాబట్టి ఆ భారతీయుల రక్తాన్ని, ఆ మెదడుని ఈరోజు నాశనం చేయడానికి డ్రగ్ అనే ఒక ఎలిమెంట్ని తీసుకొచ్చి ఈరోజు పసి హృదయాలని, పసి జీవితాలని, పసి భవిష్యత్తుని ఈరోజు నాశనం చేస్తున్నారు. కాబట్టి మీరు అవేర్ కావాలి అనే ప్రయత్నంలో చెప్పడం జరిగింది. సో దయచేసి ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరందరూ అవేర్ ఉండండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఎవరైనా అలాంటి మెంటల్ స్టేటస్లో ఉంటే దయచేసి కాపాడే ప్రయత్నం చేయండి. లేదా మాలాంటి వారికి ఇన్ఫార్మ్ చేయండి, మీ టీచర్స్కి ఇన్ఫార్మ్ చేయండి, మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఆ ఎడిక్షన్ నుంచి బయటికి తెచ్చే ప్రయత్నం చేద్దామా? ఒక మాట తూటా కన్నా చాలా పవర్ఫుల్, అవునా బేటా? ఒక మాట తూటా కన్నా చాలా పవర్ఫుల్లా కాదా? సో ఒక మంచి మాట, అరే మామ నీకేమైందిరా అని అడిగితే వాడిని హగ్ చేసుకొని బాధని కక్కుతాడు, అవునా? ఈ రోజు కాకపోయినా రేపైనా సరే. కానీ అడిగేవాడే లేకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు, అవునా? సో బాధని తెలుసుకొని ప్రతి విషయం, ఇది ఒకటే డ్రగ్ అని కాదు. ఇఫ్ యూ ఎనీ మెంటల్ స్టాటస్ అంటే సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ disabilities, please call us, we are with you. You can follow our Facebook Srikanth Chantibai and our YouTube channel SVYS అని ఉంటుంది, Instagram కూడా ఉంటుంది Srikanth Chantibai అని. మీకు ఎలాంటి సాయం చేయాలన్నా we are with you. Okay, you are all with us? You are all with our nation? గట్టిగా చెప్పండి కూడా, you are all with our nation? Thank you. జై హింద్, జై తెలంగాణ. అండ్ లాస్ట్లో ఒక ప్లేస్ చేద్దాం, ఓకేనా? ప్లీజ్ స్టాండ్ అప్.